అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజే ఎంతో పవిత్రమైన పాప విమోచని ఏకాదశి. ఈరోజు ఈ పవిత్ర కథ వింటే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస ఏకాదశిని పాప విమోచని ఏకాదశిగా జరుపుకోవటం జరుగుతుంది. ఈరోజు పవిత్ర కథను తెలిపే భవిష్యోత్తర పురాణంలోని ఈ కథ వింటే చాలు సకల పాపాలు పోతాయి. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఒకరోజు శ్రీకృష్ణుడితో ఈ ఏకాదశిని గురించి అడుగుతాడు. దానికి కృష్ణుడు ఇలా చెప్తాడు: ధర్మరాజా, పూర్వం నువ్వు అడిగిన ప్రశ్నే సూర్యవంశ చక్రవర్తి మా తాత లోమాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు మా తాతతో మహర్షి ఇలా అన్నారు: రాజా, ఫాల్గుణ బహుళ ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు. అది పిశాచత్వంను పోగొడుతుంది. ఒక కథ ఉంది, చెబుతాను, శ్రద్ధగా విను అని అంటాడు. మహారాజా, పూర్వకాలంలో కుబేరుని పుష్పవాటికలో చెట్ల నిండా పుష్పాలు వికసించాయి. అవి ఎంతో సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ పుష్పవాటిక పేరే చైత్రరథం. ఇందులో ఎంతో మంది మునులు తపస్సు చేసుకుంటారు. ఆ విధంగా ఈ తోటలో మేధావి అను పేరు కలిగిన మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతను యవ్వన వయసులోనే ఉన్నాడు. అతన్ని మంజుపోష అని పేరు కలిగిన ఒక అప్సరస చూసింది. ఆ మహర్షిని ఏ విధంగానైనా మోహంలో పడవేయాలనే ఆలోచనలో ఉంది. అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా మొదటిగా అతని వద్దకెళితే శపిస్తాడేమోనని భయపడింది. అలా కుదరలేదనుకుని అతని ఎదురుగా పూల చెట్టు కింద కూర్చుంది. వినసొంపుగా పాటలు పాడసాగింది. తన శరీరానికి సుగంధ ద్రవ్యాలు అద్దుకుని సుగంధ పరిమళ ద్రవ్యాలను వెదజల్లే పూలను అలంకరించుకుంది. ఇంతలో మన్మధుడు అది చూశాడు. ఇక తన మహత్యాన్ని చూపి మేధావి మహర్షిని జయించాలనుకున్నాడు. మన్మధుడు మంజుపూష శరీరంలోనికి వెంటనే ప్రవేశించాడు. ఆమె కనుబొమ్మల్నే ధనస్సుగా చేసుకున్నాడు. ఆ ధనస్సుకి తన చూపునే తాడుగా చుట్టాడు. ఆమె 2 కళ్లను 2 బాణాలుగా చేసుకున్నాడు. ఇక మంజుపోష మన్మధుడి కారణంగా విరహంతో జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. ఆ విధంగా మహర్షి ఆమెను చూశాడు. ఇక ఆ ముని కూడా మన్మధుడి కారణంగా మాయలో ఉన్నాడు. మహర్షి శివభక్తుడైన అదంతా మరిచిపోయాడు. మన్మధుడి కారణంగా రాత్రి పగలు తెలియకుండా కామక్రీడలాడాడు. ఇంతలో మంజుపోషకు దేవలోకం వెళ్లి తన తల్లిదండ్రులను చూడాలనిపించింది. వెంటనే, ఓ బ్రాహ్మణోత్తమా, నాకు మా పుట్టింటికి వెళ్లాలని ఉంది, ఒక్కసారి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని అడిగింది. దానికి మహర్షి, అంత తొందర ఎందుకు? నీవు ఈరోజు సాయంకాలమే కదా నా వద్దకొచ్చింది, ఉదయమైన తర్వాత వెళ్ళొచ్చు, అప్పటి వరకు నా దగ్గరే ఉండు అన్నాడు. ఇక మంజుపోష వెళ్తే శపిస్తాడేమోనని భయపడి అలాగే ఉంది. ఆ విధంగా 57 సంవత్సరాలు అతనితో గడిపింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా మహర్షికి ఒక రాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత ఆమె మళ్లీ మహర్షితో ఇలా అంది: బ్రాహ్మణోత్తమ, నాకు పుట్టింటికి వెళ్లాలని ఉంది, కాబట్టి నన్ను పంపించండి అంది. అప్పుడు మహర్షి, నీవు మరింతగా తొందరపడుతున్నావు, ఇప్పుడే కదా తెల్లవారింది, నేను సంధ్యావందనం మొదలైన పనులు ముగించుకుని వస్తాను, అప్పటి వరకు ఉండు అన్నాడు. ఆ మహర్షి మాటలు విన్న మంజుపోష మళ్లీ భయపడింది. అంతేగాక కించిత్ ఆశ్చర్యపడింది కూడా. మహర్షితో ఇలా అంది: 57 సంవత్సరాలు మీకు ఒక్క రోజులా కనిపిస్తుందా? నాకు ఆశ్చర్యం కలుగుతుంది మహర్షి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ రోజు వరకు ఎన్ని సంధ్యాకాలాలు వెళ్ళిపోయాయో ఆలోచించి లెక్కించు అని అంటుంది. ఆ మాటలు మహర్షికి కళ్ళు తెప్పించాయి. ఒక్క క్షణం ఆలోచించి ధ్యానంలోనికి వెళ్ళాడు. గడిచిపోయిన కాలాన్ని లెక్కించుకున్నాడు. 57 సంవత్సరాలు గడిచిపోయాయని నిర్ధారించుకుని పట్టలేని కోపం వచ్చింది. నీతో సుఖాన్ని పొందుతూ 57 సంవత్సరాలు వృధా చేశాను. కష్టపడి సంపాదించిన నా తపశ్శక్తి అంతా నాశనం చేశావు. నీవు దుర్మార్గురాలివి అంటూ కోపంతో, దుష్టురాలా, నీవు పిశాచ జన్మనెత్తుతావు అని మంజుపోషను శపించాడు. వెంటనే ఆమె, బ్రాహ్మణోత్తమ,
నా యందు దయ ఉంచి నన్ను అనుగ్రహించండి, శాప విమోచనం చెప్పండి అని ప్రాధేయపడింది. కోపం తగ్గాక మేధావి మహర్షి, నా తపస్సును నాశనం చేసినందుకు నాకు కోపం వచ్చింది. నా శాపానికి తిరుగులేదు, కానీ విముక్తి ఉన్నది, చెప్తాను విను అని ఇలా చెప్పాడు. ఫాల్గుణ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి ఎంతో శుభప్రదమైంది. ఈ ఏకాదశికి పాప విమోచని ఏకాదశి అని పేరు. కాబట్టి ఈ వ్రతం నీవు చేసినట్లయితే శాప విమోచనం అవుతుందని మహర్షి మంజుపోషకు చెప్పాడు. అలా మేధావి మహర్షి చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి అయిన జమన మహర్షి కుమారుడు చేసిన తప్పు తెలుసుకుని, కుమారా, ఎంత పని చేశావు, నీ తపస్సు అంతా వృధా అయిపోయిందని బాధపడ్డాడు. తండ్రి మాటలు విన్న మేధావి మహర్షి, తండ్రి, నేను పాపం చేశాను, నా పాప పరిహారం చేసుకోవడానికి ప్రాయశ్చిత్తం అనుగ్రహించండి అని ప్రార్థించాడు. దానికి తండ్రి, కుమారా, ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశికి పాప విమోచని ఏకాదశి అని పేరు. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీవు చేసిన పాపాలన్నీ పోతాయి అన్నాడు. ఆ విధంగా మేధావి మహర్షి తండ్రి చెప్పిన వ్రతాన్ని ఆచరించి పాపాలన్నీ నశింపచేసుకుని పుణ్యాత్ముడయ్యాడు. ఆ విధంగా మంజుపూష కూడా ఈ వ్రతం ఆచరించి పిశాచత్వం నుండి విముక్తి పొందింది. స్వర్గంలోకి వెళ్లి అప్సరసులతో కలిసిపోయింది. కాబట్టి మా తాత మహారాజా, పాప విమోచని ఏకాదశికి అంతటి గొప్పతనం ఉంది, ఎంతో మహిమ కలిగింది. భూలోకంలోని మానవులు శ్రద్ధగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికున్న సమస్త పాపాలు పోయి ఎంతో పుణ్యం వస్తుంది. ఈ విధంగా మా తాత మహర్షికి లోమస మహర్షి వివరించాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇదండి పాప విమోచని ఏకాదశి వ్రత కథ. ఫాల్గుణ మాసంలో ఈ వ్రతం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే జై శ్రీమన్నారాయణ అని చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.